దశాబ్దాల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే అంతకుముందు చెన్నై, ఇప్పుడు హైదరాబాద్ అలా కొనసాగుతూ ఉన్న దాన్ని కరీంనగర్ జిల్లాలో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని స్థాపించాలి అని చెప్పి గారు ఈరోజు కరీంనగర్కి వచ్చారు. అక్కడ కొన్ని వేలాది మందికి తోటి ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ అభిప్రాయాలని సేకరించారు. అలాగే వాళ్ళ దగ్గర ఎంత అవుట్పుట్ ఉందో కూడా తీసుకున్నారు. సో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఆయనతో పాటు ఒక 20-30 ఎకరాల భూమిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు, ఇక్కడ ఉన్న మైండ్లోనే ఇండస్ట్రీ ఉంది అని చెప్పి వాళ్ళతో ఇంటరాక్షన్లో ఆయన అది ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా. సో దాంతో వాళ్ళు కూడా ఏకీభవించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దాని గురించి న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కరీంనగర్కి సంబంధించి వరం గారు ఇంకా మనతోటి మరింత వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది, న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే న్యూ అనే దానికి కొత్త అనేది అర్థం. ఎందుకు అంతకుముందు జరుగుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని పాత పద్ధతులు ఎప్పుడో 40-50 1940 1950 నుంచి వచ్చినాయి. కొంచెం అక్కడక్కడ కొన్ని మార్పులతోటి అలా జరుగుతూ ఉంది. మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ ఒక టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది మన లైఫ్లో మనం జరుగుతున్న ప్రతి దాన్ని మన ఇంక్లూడింగ్ మన పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా మార్చేస్తాం. అప్పుడు ఇదే ఇండస్ట్రీని ఒక కొత్త దృక్పథంతో చూడాల్సిన అవసరం అండ్ ఒక న్యూ వే ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ అనేది ఉండాలనేది మొదటి పాయింట్. సో ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ అంటే ఒక పర్టిక్యులర్ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ అనేది కావాలి ఆడియన్స్కి. మీరు కూరగాయల లేకపోతే ఏదైనా ఒక పనిముట్టు ఏదో తయారు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, రకరకాలు. వీటిని తయారు చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్ చేసి వాళ్ళందరూ కలిసి ఆ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో పెడితే దాని నుంచి వచ్చిన లాభం మళ్ళీ వీళ్ళకి వచ్చి వీళ్ళందరికీ జీవనోపాధికి తోడ్పడుతుంది అనేది ఒక ఇండస్ట్రీ అనేది ఒకలాగా మనం చెప్పచ్చు. ఇప్పుడు సినిమాకి మిగతా ఇండస్ట్రీకి ఉన్న తేడా ఏంటంటే, సినిమా అనేది ఎవడు జీవనోపాధి కోసం అన్నట్టు రాడు. ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళు డ్రైవ్ చేసేది ప్రిన్సిపల్గా. ఎందుకంటే అది ఒక ఎమోషను, ఒక ఫైన్ ఆర్ట్, ఒక కళకు సంబంధించిన ఒక ఆస్పెక్ట్ అవ్వటం కానీ, గ్లామర్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు బ్యాస్టాగ్ దీని అసలు విషయానికి వస్తే, కరీంనగర్లో న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెడతాను అనేది వినటానికి వీడికి ఏమన్నా మైండ్ దొబ్బిందా? ఏంటి ఇండస్ట్రీ పెడతానంటాడు ఏంటి అంటే, ఇప్పుడు రామానాయుడు గారు స్టూడియో కట్టారు, అదొక అర్థం ఉంది. వైజాగ్లో స్టూడియో కట్టారు. ఫలానా ఇంకో ఆయన ఎవరు రికార్డింగ్ స్టూడియో పెట్టారు, డబ్బింగ్ స్టూడియో. అది అట్లీస్ట్ అంటే ఏదో చూడటానికి ఒక బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే ఒక ఆనంద్ సినీ సర్వీసెస్ లాంటి నా దగ్గర 30 కెమెరాలు ఉన్నాయి, కెమెరా రోజుకి ఎంత అంత అనేసి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, లేకపోతే కొరియోగ్రాఫర్స్ ఉంటారు, ఇలాంటి రకరకాల టెక్నీషియన్స్. వీళ్ళందరూ కలిసి ఒక చాట ఉంటే అప్పుడు ఓకే, ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్ళకపోతే వీళ్ళెవరూ లేరు కాబట్టి, ఇలాంటి వాళ్ళు మనకి దొరకరు కాబట్టి మనం ఇక్కడికే వచ్చి సినిమా తీయాల్సిన అవసరం ఉంది అని ఒక ఆస్పెక్ట్ ఉంది. దట్ ఈస్ హౌ ద హోల్ ఫిల్మ్ వాజ్ రన్నింగ్ ఇండస్ట్రీ ఇంతవరకు. కానీ ఇవాళ స్టూడియో అనే దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే లాస్ ఏంజలస్లో కూడా, హాలీవుడ్లో కూడా వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ స్టూడియోస్ అన్నీ మూసేస్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు 300 రైజింగ్ ఇలాంటి సినిమాలు కూడా ఒక గోడౌన్లో గ్రీన్ క్లాత్ పెట్టి తీస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ అక్కడ రీచ్ అయిపోయింది. ఇంకపోతే డబ్బింగ్ స్టూడియోస్, లేకపోతే రికార్డింగ్ స్టూడియోకి సాంగ్ రికార్డింగ్ స్టూడియోని కోదనపాణి థియేటరు. ఈచ్ సాంగ్ చేయడానికి నా దృష్టిలో కనీసం కంబైన్ టైం పీరియడ్ తీసుకుంటే ఒక వారం 10 రోజులు అవుతుంది. ఒకటి. రెండోది, దీనికి సంబంధించి ప్రొడక్షన్ మేనేజర్లు ఈ టేపులు అక్కడ పెట్టి తీసుకెళ్ళి అక్కడ అన్నిటిని ఆర్గనైజ్ చేసి కార్లు పంపి వాళ్ళకి చెక్కులు సైన్ చేసి ఇలాంటివన్నీ ఇది ఒక సెకండరీ ఆస్పెక్ట్ దీనికి. ఇప్పుడు నాకు వాట్సాప్లో ఒక ట్యూన్ పంపాడు. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాడు ఫస్ట్. సరే మ్యూజిక్ డైరెక్టర్ గివ్ మీ ఛాన్స్ అంటే, నేనేమో ఒక చిన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పార్ట్ ట్యూన్ చేస్తావా నేను పంపిన ఒకటి. ఆడు సాయంత్రానికి నాకు ఒక ట్యూన్ పంపాడు. అంతకుముందు నాకు ఇంకోటి ఎవడో నాకు మెసేజ్లో, ఇతను నాకు ట్యూన్ పంపిన అతనేమో చీరాల్లో ఉన్నాడు. నాకు మెసేజ్ పంపినాడు, లిరిక్ రైటర్ నేను రాస్తాను సార్ నాకు ఛాన్స్ అని నిజామాబాద్ నుంచి ఎవడో నాకు పెట్టాడు. సార్ నేను ఈ ట్యూన్ నిజామాబాద్ లిరిక్ రైటర్కి ఫార్వర్డ్ చేశాను. ఆ ట్యూన్కి సంబంధించి తను లిరిక్ రాసి మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేశాను. సో నేను ఇది మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ ఫార్వర్డ్ చేస్తే ఇది నాకు ఓకే, ఈ లిరిక్ కరెక్ట్గా ఉంది అంటే
తన ఫ్రెండ్ ఎవడో విజయవాడలో సింగర్ ఎవడో ఉంటే వాడికి పంపించి వాడు పాడేసి వాడు మెయిల్లో పంపించాడు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ నాకు కంబైన్డ్ ఎఫెక్ట్ నాకు పంపించాడు. దీని వల్ల తెలియదు ఏంటి, రికార్డింగ్ స్టూడియో లేదు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కలవలా, నేను లిరిక్ రైటర్ని కలవలేదు, సింగర్ని కలవలేదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చింది సాంగ్ నా దగ్గరికి. మ్యాక్సిమం ఏంటి బాగుండదు, లేకపోతే బాగుంది, నాకు బాగుంది కానీ ఉంచుకున్నా, బాగోపోతే లేదు బాగాలేదని చెప్తాను, ఎందుకు బాగాలేదని. కానీ వాడేంటి వాడి శ్రమ, వాడు మ్యూజిక్ చేసాడు, ఎవడో లిరిక్ రాశాడు, ఇంకెవడో పాడి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, ఒక క్రియేటివ్ వర్క్ అనేది తయారైపోయింది. దాని తర్వాత ఒక డైరెక్టర్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇది హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ హిట్ అయితే అయ్యింది, నచ్చితే నచ్చింది. వర్స్ట్ కేస్ పాసిబుల్లో ఎవరికి ఏం పోతుంది, ఎవరికి ఏం పోవట్లేదు, ఆడొక ట్రైల్ వేసాడు, వర్కౌట్ అయిందా లేదా అంతే. సో ఇది చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే థాట్ ప్రాసెస్ ఒక 2 సంవత్సరాల క్రితం కూడా మనం ఆలోచించి ఉండేవాళ్ళం కాదు, ఇలా చేయొచ్చు అసలు ఒక పాట రికార్డింగ్ అనేది. సేమ్ థింగ్ కెమెరాలోకి వెళ్తుంది, సౌండ్లోకి వెళ్తుంది. కెమెరా నన్ను ఎవరు అడిగారు, ఏంటి ఇంత చిన్న కెమెరాతో ఎలా తీస్తారు మీరు సినిమాని అని. నేను పెద్ద కెమెరాతో అసలు ఎందుకు కెమెరా అంత పెద్దగా ఉందని ఎప్పుడు ఆలోచించావు ఫస్ట్? నీకు అది తెలియనప్పుడు దీని ఆన్సర్ ఎలా తెలుస్తుంది? పెద్ద కెమెరా RE3 ఎందుకు అలా ఉండేదంటే, ఒక 400 feet స్పూల్ తిరగాల, అది ఎక్కాలి వేరే స్పూల్లోకి, దీన్ని తిప్పడానికి ఒక మోటార్ ఉండాలి. ఇలాంటి రకరకాల పరికరాల వల్ల కెమెరాకి ఆ సైజ్ అని వస్తుంది. డిజిటల్ టెక్నాలజీలో కెమెరా అనేది ఒక డాట్తో రికార్డ్ అవుతుంది. ఆ డాట్ రికార్డ్ అవడానికి మన కంట్లో ప్యూపుల్ ఉంది, ఒక ఐబాల్లో ప్యూపుల్ ఉంది. ఆ ప్యూపుల్ ఇప్పుడు మనకి 180 degrees చూడగలుగుతుంది ఇక్కడ. సో థియరిటికల్గా కెమెరా అంత సైజుకి రావడానికి ఆస్కారం ఉంది, వస్తుంది కూడా. అందుకనే కెమెరాలు చిన్నగా అయిపోతున్నాయి. దాని తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి ఒక చిప్ ఉండాలి. సో లెస్ దెన్ హాఫ్ ద సైజ్ ఆఫ్ ద మార్బుల్ అనేది ఇవాళ రోజున అవైలబుల్ టెక్నాలజీ. నేషనల్ జియోగ్రఫిక్లో అన్నీ వాడతారు ఆ కెమెరాస్. న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇలాంటి వాటి మూలాన కెమెరాలు అనేది ఎక్కడైనా వస్తే మీ జేబులో తీసేయచ్చు. ఐస్ క్రీమ్ 2లో చాలా షార్ట్స్ నేను నా సెల్ ఫోన్లో తీసాను, ఈ ఫోన్లో తీసాను. అట్లీస్ట్ ఒక 20-25 షార్ట్స్ పిక్చర్లో దీంతో లూమిక్స్ తోటి ఇలాంటి వాటితో తీసాను. దాంట్లో తీయకూడదు అంటే టెస్ట్ చేసి చూడొచ్చు కదా. నేను iPhone 6తో నేను తీసి ఒక పెద్ద స్క్రీన్ మీద వేస్తే సన్ అయిపోయింది దాని క్వాలిటీ చూసి. 240 frames/second స్పీడ్లో తీస్తుంది, హై స్పీడ్ షార్ట్స్. సో ఈచ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనకు అసలు ఎక్విప్మెంట్ అవసరమా లేదని ఒక్కొక్కటి చేస్తే నేను ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే, ఏమీ లేకుండా ఎవరి దగ్గర సినిమా యాక్చువల్గా తీసేయచ్చు. సినిమాకి కావాల్సింది ఏంటి, సౌండ్, ఆడియో వినపడుతుంది, డైలాగ్, మ్యూజిక్, సౌండ్, బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనపడటానికి ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేశాను ఎలా చేయొచ్చు అనేది. తర్వాత సౌండ్ అనేది ఆబ్వియస్లీ బొమ్మ కన్నా ఇంకా చాలా సింపుల్ అవుతుంది. సో నేను ప్రసాద్ 70mm ఒక పెద్ద థియేటర్లో భోషణంలో కూర్చుని ఎన్నో సినిమాలు అక్కడ మిక్స్ చేశాను. మాకు పెద్ద ఫీలింగ్, ఏం థియేటర్లో మిక్స్ చేస్తున్నారు అని. ఐస్ క్రీమ్ సినిమాకి సౌండ్ డిజైను, సౌండ్ మిక్సింగు శేషు అనే అతను జస్ట్ ఒక 3 feet by 4 feet రూమ్లో కూర్చొని చేశాడు స్టీరియో మిక్సింగ్. నేను ఎలా చేయగలుగుతావు నువ్వు స్టీరియో మిక్సింగ్ ఎంత చిన్న రూమ్లో అంటే, సార్ రూమ్ ఎంత పెద్ద అయినా చెవులే కదండి ఇన్ని అన్నాడు. నేను స్టన్ అయిపోయాను, ఎందుకంటే నాకు ఎంతో అంత అవగాహన ఉంది సౌండ్ మీద. కానీ అది చెప్పింది కరెక్టే, చెవులే విన్నప్పుడు మీకు రూమ్కి ఏంటి పాయింట్. సో ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉన్న నేను ఒక డైరెక్టర్గా ఎన్ని సినిమాలకు నేను మిక్సింగ్ థియేటర్లో కూర్చుని అన్నీ చేసిన తర్వాత అంత ఫండమెంటల్ అనేది ఒక చిన్న కుర్రోడు నాకు చెప్తే నేను ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదే థింగ్ ఒక సౌండ్ స్టూడియోలో అదే ఎలాంటి కెమెరాతో తీస్తున్నాం, అది ఏం కెమెరా అనేది ఏం చేస్తుంది అసలు. కెమెరా అనేది ఒక కన్ను లాంటిది, దాని ముందు ఏది పెడితే అది రికార్డ్ చేస్తుంది. చాలాసార్లు ఇప్పుడు నేను చూస్తాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కెమెరాతో ఆ కెమెరాతో. నేను ఇప్పుడు RE3 కెమెరా పెట్టి దాని పక్కనే అలెక్సియా పెట్టి దాని పక్కనే 5D పెట్టి దాని పక్కనే లూమిక్స్ పెట్టి దాని పక్కనే GH4 పెడితే అన్నీ ఒకటే రన్ చేసి బ్యాక్ టు బ్యాక్ చూస్తే దేనికి తేడా ఉండదు. ఐ చేంజ్ మై నేమ్, కానీ ఎవడు చేయడు. ఏది నేను 26/7లో 11 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమెరాస్ వాడాను. 60D, 5D, 7D, లూమిక్స్, FZ200, GoPro, Westcam, ఇవన్నీ చేస్తే 2.5 crores నుంచి 20,000 rupees కెమెరాల వరకు వాడాను. దాంట్లో DI చేసి చూస్తే ఏమీ తడలేదు దేనికి. అప్పుడు ఎందు మూలాన్ని వాడుతున్నారంటే కేవలం తెలియకపోవటం,
కేవలం అవివేకం, అమాయకత్వం, అవివేకం. కెమెరామ్యాన్లు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. చిన్న ఎగ్జాంపుల్, నేను రక్త చరిత్రకి నేను రెడ్ కెమెరా వాడినప్పుడు చాలామంది నాకు కెమెరామ్యాన్ అసలు చేయమని చెప్పారు. రెడ్ అంటే మనకి ఇది లాటిట్యూడ్ ఉంది. లాటిట్యూడ్ అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ ఫీల్డ్. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే చెప్పదు నాకు, బొమ్మ కనపడుతుందా లేదా, ఫోకస్లో ఉంటుందా. ఫోకస్ అనేది అఫ్కోర్స్ ఫోకస్ పుల్కి సంబంధించింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక టెక్నీషియన్ ఏం చెప్పాడంటే, సార్ ఇవన్నీ ఆర్గ్యుమెంట్ వదిలేండి రెడ్ గురించి, మీరు ఇప్పుడు రక్త చరిత్రలో వాడే కెమెరా కన్నా తక్కువ గ్రేడ్, ఒక గ్రేడ్ తక్కువైన కెమెరాతో 2009లో ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది సినిమాటోగ్రఫీకి. దాని పేరు స్లమ్ డాగ్ మిలియనర్. స్లమ్ డాగ్ మిలియనర్కు SI2K కెమెరా అనేది మేము సెకండ్ యూనిట్లో ఫైట్కి వాడాం రక్త చరిత్రకి. ఎందుకు? మా ఉద్దేశంలో అది తక్కువ కెమెరా, మేమేమో దానికన్నా బెటర్ కెమెరాతో రక్త చరిత్ర తీసాం. ఆ తక్కువ కెమెరాతో ప్రపంచ అదేంటి మన స్లమ్ డాగ్ తీశారు. అది పాయింట్. సో బేసిక్లీ ఏంటంటే ఒక రకమైన స్తబ్దత వచ్చేసి, ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఎందుకు మనకి జరిగిపోతుంది కదా మళ్ళీ కొత్త దానికి ఎందుకు అని ఆలోచించే బద్ధకంతో ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కడు రాజులో ఫీల్ అవుతాడు. అక్కడ సెట్లో డైరెక్టర్ మానిటర్ ముందు కూర్చుంటే కానీ ఈ వోంట్ ఫీల్ ఈజ్ ఎ డైరెక్టర్. ఇక్కడ ఎన్ని మేకప్ వ్యాన్లు, జనరేటర్స్, ఈ ఓన్లీ జూనియర్ ఆర్టిస్టు అందరూ ఉంటేనే ఒక సినిమా తీసిన ఫీలింగ్. దాని మీద పెట్టిన దృష్టి కెమెరా ముందు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పట్టించుకోరు బేసిక్గా. అది ఎంత ఈజీగా తీయచ్చు. ఫైనల్గా సినిమా అనేది ఒక మూవింగ్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్ తీయడానికి మీకు 200 మంది కావాలా? తెలీదు. అసలు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ మినహాయిస్తే ఇంకా 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాలలో కరీంనగర్ ఒక జిల్లా. మిగతా అన్ని జిల్లాల వాళ్ళు కూడా మరి ఇది కోరుకుంటారు. ఇప్పుడు ఏదైతే వరం గారు తీసుకున్న ఇనిషియేటివ్, మా జిల్లాలో కూడా కళాకారులు ఉన్నారు, మా జిల్లాలో కూడా మీరు చేయగలం, పైగా ఒక ఇంట్లో కూర్చొని చేసే పని ఇదేని చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు, సో మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? అక్కడ కూడా కాస్త ప్రోత్సాహం కావాలని వరం గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రజలు ఉన్నారు. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం సార్? మెయిన్ పాయింట్, ఇప్పుడు సినిమా అనేది ఎవడి బాబు సొత్తు కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఒక ఫ్రీ వరల్డ్లో ఎవరైనా థింక్ చేయొచ్చు. సో కరీంనగర్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. కరీంనగర్లోనే ఉండాలని కాదు, కరీంనగర్లో కూడా, ఎందుకంటే మనకి సినిమా ఇండస్ట్రీ కనెక్ట్ కాకుండా డిసీజ్ లేని చోట కూడా ఉందంటే దాని అర్థం ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇండస్ట్రీ అనేది ఇందాక అనేది మైండ్లో ఉంది. ఎందుకంటే అది ప్లేస్ అవసరం లేదు, దానికి ఒక గోడౌన్ అవసరం లేదు, స్టూడియో అవసరం లేదు, ఒక రికార్డింగ్ థియేటర్ అవసరం లేదు. అంత ఫెసిలిటీసు, అంత నాలెడ్జ్ మనకి గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎక్కడైనా చేయొచ్చు, కరీంనగర్లో కూడా చేయొచ్చు అని ఒక పాయింట్ డ్రైవ్ చేయడానికి చేశాను. కానీ కరీంనగర్లోనే ఉండాలనేది అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ లైన్. తెలంగాణలో ఉన్న 9 జిల్లాలలో ఎక్కడ కానీ అలా కాకుండా దాంట్లో ఏ ఊరు కానీ, ఏ ఇల్లు కానీ ఎక్కడైనా చేయొచ్చు అనేది పాయింట్. ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు అనేది NTFA సిద్ధాంతం. దాని NTFA పాలసీస్లో సినిమా ఎలా చేయాలనేది, దాని అటెన్షన్ డ్రా చేయడానికి నేను కరీంనగర్ని ఎన్నుకున్నాను. అది ప్రైమరీ పాయింట్. సో ఇవాళ నేను సాక్షి ఏర్పరిచిన ఈ చర్చా వేదిక తర్వాత అక్కడ ఎవరెవరైతే కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్, ఇలాంటి ఫిల్మ్స్ చేయటానికి రెడీ అయ్యి, దాంట్లో ఒక పర్టికులర్ మనిషి నాకు లేచి, నేను ఆల్రెడీ ఇలా ప్లాన్ చేస్తున్నాను మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి, దాని పేరు చెప్పాడు, చరిత్ర అని. నాకు అది విపరీతంగా నచ్చింది టైటిల్. నేను ఇమ్మీడియట్గా నేను ఐ విల్ బీ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ అక్కడ కూర్చున్న ఒక పొలిటికల్ పర్సన్, నేను చేస్తాను అని చెప్పాడు. సో దాంతో టెక్నికల్గా కరీంనగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయినాడు ఇప్పుడు ఇలాగా. సో కరీంనగర్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రీమేక్ వెళ్ళొచ్చు, ఇంకోటి ఏదో సినిమా మనకి డబ్బింగ్లో రావచ్చు. అలాగా ఎవరెవరి క్రియేటివ్ ఉంటే అది ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది. అది అప్పుడు కరీంనగర్, ఇప్పుడు కరీంనగర్ అనేది ఒక సాధనం. కానీ కరీంనగర్కి మెయిన్గా ఏంటంటే మా కల్చరు, మేము మా వాళ్ళు అందరూ ఆ గ్రూపు, ఆ కైండ్ ఆఫ్ ఒక బిలాంగింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా రీజన్లో కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సినిమా చేసినప్పుడు దాని ఫ్లేవర్ చాలా చాలా కొత్తగా ఉంటుంది అనేది నా బిలీఫ్. సో
కొత్తగా ఆలోచించిన వాళ్ళు కొత్త వాళ్ళే ఆలోచించగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు కరప్ట్ అవ్వరు కాబట్టి, ఒక ప్యాటర్న్లో ఇంకా పడలేదు కాబట్టి. అలాంటి వాళ్ళ సమ్మేళనం ఉండేది ఇండస్ట్రీకి ఎంత దూరంగా ఉంటే, ఇండస్ట్రీతో కనెక్షన్ ఎంత తక్కువగా ఉంటే వాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది అనే ఆలోచనలోంచి నేను న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని పెట్టాను. ఐ వాంట్ టు గెట్ లైక్ మైండెడ్ వెరీ రాడికల్ థింకింగ్ పీపుల్, సబ్జెక్ట్ మ్యాటర్స్లో అవ్వచ్చు, టేకింగ్లో అవ్వచ్చు, యూజ్ చేసే ఎక్విప్మెంట్లో అవ్వచ్చు, దేంట్లో అవ్వచ్చు. సో ఇది న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని మనం అనుకుంటే, కరీంనగర్లోనే ఎందుకంటే కరీంనగర్ నాకు ఒక అంటే నా మైండ్లో అసలు ఆ టౌన్ అనేది నాకు తెలియదు ఏంటో. నేను ఇన్ని రోజులు నేను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను, కానీ హైదరాబాద్ దాటి తెలంగాణ వేరే రీజియన్లోకి నా లైఫ్లో వెళ్ళలేదు. సో ఇప్పుడు జానర్ సినిమా అనేది మనం చేస్తున్నప్పుడు దాంట్లో ఏంటి, మన లొకేషన్ మీద ఎక్కువ, స్టార్ కాస్ట్ మీద ఎక్కువ, పాటల ఏంటి అనేది ఒక విధమైన క్లారిటీ ఉండాలి ఫస్ట్లో. ఇప్పుడు ఈ క్లారిటీ అనేది కూడా నేను ఆంధ్రాలో ఎప్పుడు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చేసినప్పుడు జనం ఇది చూస్తారండి, అలాంటిది చూస్తారు, లేకపోతే ఇది చూడరు, ఇలా ఉంటే ఇక్కడంత కలెక్షన్స్ పెరుగుతాయి, ఇలాంటి మాటలన్నీ మేము వింటాం. ఎందుకంటే చాలామంది ఓల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాలాంటి వాళ్ళు కూడా, నేను కూడా దాంట్లో పార్టీ కదా, మేమందరం కూడా జనం అందరూ అసలు ఎదవలు, వాళ్ళు గొర్రెల్లాగా ట్రీట్ చేయడం మా పని. అందుకని అన్ని బ్యాడ్ సినిమాలు తీస్తాం మేము. మీరు ఒక ఫార్ములాకి అలవాటు అయిపోయి ఒక మోసలోకి వెళ్తారు. ఎస్, ఫార్ములా అనే దానికి పేరు వచ్చింది, అవి ఆడిని కనుక ఆడచ్చు కూడా ఇప్పుడు కూడా. కానీ ఫార్ములా ఫిల్మ్లలో కూడా 95% ఫ్లాప్ అవుతాయి, విచ్ మీన్స్ దట్ ఈస్ నాట్ గ్యారంటీయింగ్ ద సో కాల్డ్ హిట్. సో యాజ్ లాంగ్ యాజ్ హిట్ అనేది గ్యారంటీ లేనప్పుడు మీకున్న ఒరిజినాలిటీ చూపిస్తే దాని ఎఫెక్ట్ ఒకవేళ హిట్ అయితే 10 times మోర్ దెన్ ఎ ఫార్ములా ఫిల్మ్ ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. వాళ్ళు ఎక్కడో 150-200 ఏదో కిలోమీటర్ల దూరంలో ఉంది కరీంనగర్. ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో విజయవాడ వెళ్ళి తీద్దామా, వైజాగ్ వెళ్ళి తీద్దామా, లేకపోతే రాజమండ్రి వెళ్ళి తీద్దామా, ఇలాంటి రకరకాల ప్లేస్ నేను విన్నాను, కానీ కరీంనగర్ వెళ్ళి తీద్దామని నేను ఎప్పుడు వెళ్ళిన సినిమా. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ టు అంత డిస్కనెక్టెడ్ ఉన్న ప్లేస్లో కూడా ఒక్క మనిషికి నేను సినిమా తీద్దామనే ప్యాషనేట్ ఐడియా వచ్చినప్పుడు 100% తీయగలుగుతాడు అనేది నేను ఒక టాంజిబుల్ ప్రూఫ్తో ఐ వాంటెడ్ టు షో. అప్పుడు అది ఏం స్పార్క్ అవుతుంది, ఒకటి కరీంనగర్కి సొంతమైన తన ఒక సబ్జెక్ట్ మ్యాటరు, ఇక్కడ ఏముంది అసలు, ఏంటి ఫలానా గుట్ట ఉంది ఎక్కడో, లేకపోతే ఇలాంటి కల్చర్ ఉంది, ఇలాంటి ఎనిమిటీస్ ఉండే ఒక పర్టికులర్ టైంలో, ఇప్పుడు ఇలా మారింది. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ హైలైట్ చేస్తా, దానికి తగ్గ కథలో అంటే అప్పుడు నేటివ్ ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో, లోకల్ ఫ్లేవరు, లోకల్ పీపుల్, వాళ్ళకున్న లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ మైండ్ సెట్లోంచి వస్తుంది కాబట్టి 100% దానికి ఒక చేంజ్ ఉంటుంది చూడటానికి. సో మనం ఒకేపు నుంచి తెలుగు సినిమా తీసి ఎక్కడే ఆడాలి, తెలుగులోనే ఆడుతుందని తెలుసు, హిందీ సినిమా తీస్తే నేషనల్లో ఆడుతుంది, అక్కడ ఆడదు, ఇంగ్లీష్ సినిమా తీస్తే అన్ని చోట్ల ఆడుతుంది అని తెలుసు. అదే ప్రిన్సిపల్ మీరు తీసుకుని కరీంనగర్లోనే ఆడే సినిమా ఎందుకు తీయకూడదు, ఇది ఒక పాయింట్. సో ఇప్పుడు సినిమా తీసినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయ్యి అది మనకి రిటర్న్ వస్తుందా రాదా, డబ్బులు ఖర్చు అవ్వో, డబ్బులు మనం వేరే వాళ్ళకి ఇచ్చాం, వేరే వాళ్ళకి టెక్నీషియన్ యాక్టర్లకి ఇచ్చినప్పుడు అది అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కోఆపరేటివ్ సిస్టమ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎవరెవరైతే ఉన్నారో ఇది నాకు కాదు, ఇది నీ రోల్, ఇది నువ్వు ఇలా చేయాలా, మన ఇద్దరు అనుకున్నా నీకు ఎంత కావాలని నువ్వు అడుగుతున్నావో అది ఓకే నాకు, కానీ అది సినిమా హిట్ అయితేనే ఇస్తాను, ఎందుకంటే నీ మీద నమ్ముకుని, నీ పనితనం మీద నమ్ముకుని ఇది చేస్తున్నాం. ఎప్పుడైతే సినిమా ఫెయిల్ అయిందో నీ పనితనం దాన్ని లిఫ్ట్ చేయలేకపోయింది కాబట్టి యు ఆర్ ఆల్సో గిల్టీ ఆఫ్ ద సేమ్ అఫెన్స్ అని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎప్పుడైతే అందరూ కలిసి డబ్బులు తీసుకోకుండా పనిచేసి కేవలం వాళ్ళ లాభాల తర్వాత వస్తాయి అని రియలైజ్ అయ్యారో, ఆ రోజు ఆ సినిమా పట్ల మమకారం పెరుగుతుంది, కేర్ఫుల్నెస్ పెరుగుతుంది, నెగ్లిజెన్స్ తగ్గుతుంది. అడేం తీసేయలే, మన డబ్బులు వచ్చినాయి కదా మనం పోదాం అనే ఒక మైండ్ సెట్ పోతుంది, విచ్ ఐ థింక్ ఇస్ ద ప్రైమరీ ఎఫెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అప్పుడు కరీంనగర్లో ఇప్పుడు సినిమా చూసే ప్రతి వాడు కూడా సినిమా తీయగలుగుతాడు. ఎందుకు? అటు చూస్తున్నాడు, ఇది బాగాలేదంటున్నాడు, అది బాగుంది అంటున్నాడు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు, ఇంకా అలా చేయకపోతే బాగుంటుంది అన్నాడు. అవన్నీ కట్ చేసి కేవలం ఒక ఇండ్యూడ్ నాకు ఇలా చూడాలి,
నాకు క్యారెక్టర్ ఇలా ఉండాలి, నాకు యాక్షన్ ఇలా ఉండాలి అని తన సొంత పర్సనాలిటీ ఎగ్జిబిట్ చేయడానికి ఎప్పుడు వీలవుతుంది? తన రీజన్లు చేసినప్పుడు, డబ్బులు అనే టెన్షన్ లేనప్పుడు, ఇలాంటి బేసిక్ ఆస్పెక్ట్స్ తోటి. సో ఆ థాట్ ప్రాసెస్ని ఒక రీజియన్లో డెవలప్ చేయాలంటే కరీంనగర్ మోస్ట్ పర్ఫెక్ట్ ఐడియల్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ అనే దాంతో ఐ నేమ్డ్ ఇట్ దిస్ థింగ్. కానీ టెక్నికల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ప్లేసెస్. కరీంనగర్ ఒకటే అప్లికబుల్ అని కాదు. అది అయిపోయిన తర్వాత తను డెసిషన్ తీసుకునే బదులు ఒక 10 మంది బయట వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ ఇది బాగాలేదు, అది బాగుందన్నారు, ఇంకోటి ఏదో చాలా బాగుందన్నారు, ఇంకోటి అస్సలు బాగాలేదన్నారు. దాన్ని రిపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాగ నో కాస్ట్లో తీసినప్పుడు దాన్ని చెక్కుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. ఇలా ఉంటే బాగాలేదు, కొంచెం ఇది తీసేసి చూద్దాం, అది తీసేసి చూద్దాం అని ఇలాంటి రకరకాల ఒక ఇంటరాక్షన్ తోటి ఒక పర్టిక్యులర్ డే సినిమా ఇంతకన్నా బాగా తీయలేము అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ రోజున బేసిక్లీ మీరు అంటే టెస్ట్ స్క్రీనింగ్ కోసం మీ ఫ్రెండ్స్కి చూపించారా, ఎలా రిలీజ్ చేయాలంటే చెప్తున్నాను. ఒక 20 రూపాయలు టికెట్ పెట్టి మీ హాల్లో హోమ్ థియేటర్లో చూపించారు, వాళ్ళకి నచ్చింది. తర్వాత ఈ రిపోర్ట్ తోటి దీనికి వచ్చిన దాంతో మీ దగ్గర కొంచెం డబ్బున నాకు థియేటర్ రెంట్ కావాలి ఒక వారం ఆడటానికి, థియేటర్లో ఒకసారి చూసి జనాల రియాక్షన్ చూద్దాం అని అనుకున్నాను. థియేటర్లో వేస్తే అదే ఎఫెక్ట్ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు వచ్చింది హైదరాబాద్ బ్లూస్ అనే ఒక ఎవడు ఊరు పేరు లేని సినిమా, కానీ ఈ ₹1 కోటి పైన కలెక్ట్ చేసిన ఇది కానీ ఎవరికీ తెలీదు, పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు. కాకపోతే దాని ఇంపాక్ట్ ఎంత ఉందంటే మిగతా అన్నీ మర్చిపోయారు, యూనో. సో అలాగ ఇంప్రెస్ చేయడానికి లేకపోతే పర్సన్స్ కరెక్ట్ చేసుకోవడానికి అనేది నెక్స్ట్ స్టెప్. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దానికి వచ్చిన రెస్పాన్స్ ఒక నిమిషం బాగా వచ్చింది అనుకుంటే దాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించు, లేకపోతే ఒక పర్టికులర్ సర్క్యూట్లో చూపించు, లేకపోతే దానికి మీడియా కోసం ప్రెస్ స్క్రీనింగ్ చేసుకుని వాళ్ళతో రాయించినట్టు చేసుకుని ప్యూర్లీ దాని మెరిట్ మీద అవుతుంది. లేదు ఒకవేళ అలా అవ్వలేదు, రివర్స్ అయింది అనుకుందాం, అందరికీ బాగాలేదు, ఏం చేసినా అది బాగా రాలేదు, అప్పుడు ఆ సినిమా పక్కన పడేసి ఇంకో సినిమా చేయాలి. ఎందుకంటే ఆ సినిమాలో మీకు పోయింది ఉంది, ఫస్ట్ ఖర్చు లేకుండా తీశారు, సెకండ్ చేసినంతసేపు యూ హ్యాడ్ ఏ గ్రేట్ లైఫ్, హ్యాపీగా యూ హ్యాడ్ లాట్స్ ఆఫ్ గుడ్ టైమ్స్. సో హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టాను, ఇంత శ్రమ వచ్చాను, అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని అడవటం కన్నా ఆబ్వియస్లీ ఎందుకు నచ్చలేదో మీకు క్రిటిక్స్ ద్వారా కానీ చూసిన ద్వారా కానీ తెలిసింది కాబట్టి ఇంకో సినిమా చేయడం కరెక్టు. అప్పుడు ఈ సినిమా చేసిన టైంలోనే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని అర్థం చేసుకుని ఆ ఎక్స్పీరియన్స్ని సెకండ్ సినిమాలో రిపీట్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా అది చాలా బెటర్ సినిమా అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను వింటూ ఉంటాను, అది మనం ఇప్పుడు కొత్తగా మనం బైఫర్కేట్ అయిపోయింది, దానికోసం 2000 ఎకరాలు కేటాయిస్తాం, 200 ఎకరాలు కేటాయిస్తాం, లేకపోతే విజయవాడ దగ్గర స్టూడియో పెడతాం, విజయవాడ దగ్గరలో ఇండస్ట్రీ పెడతాం అని అదంతా అబ్సల్యూట్గా తెలియకపోవటం వల్ల ఒక అజ్ఞానం నుంచి వచ్చిన ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఏరియా అనేది అవసరం లేదు ఇండస్ట్రీకి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం ల్యాండ్ ఇవ్వాలి అనేది మాత్రం ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్ ఫ్యాషన్ థింకింగ్. కేవలం పాత పద్ధతుల్లో కూరుకుపోయి కొత్త ఏమొస్తున్నాయో తెలుసుకోలేకుండా వచ్చిన తెలుసుకోలేకపోవడం వలన వచ్చిన థాట్స్ అనేది నా ఫీలింగ్. సినిమా బాగుంటే ముంబై దాకా సినిమానే వెళ్తుంది, దానికోసం మీరు ముంబై పరిగెట్టక్కర్లేదు చెప్పడం సార్. కరెక్ట్, పర్ఫెక్ట్.